ఒక్కసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మనం చేస్తాము. ఇక్కడికి వచ్చేసిన జనసేన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇవాళ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు ముఖ్యంగా కాశీనాథ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొత్తం యాక్చువల్ గా ఇవాళ మా నాన్నగారిని పిలిచారు, ఆయన కోరిక తీరలేదు. వచ్చే సంవత్సరం నేను మాటిస్తున్నాను, ఆయన ఒక పదవితో ఇక్కడికే వచ్చి చీఫ్ గెస్ట్ గా వస్తారు. ఈ నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి గారి యొక్క పనితీరు గెలుపులో ఎంత ఉందో ఇమ్మడి కాశీనాథ్ గారి యొక్క పనితీరు కూడా ఈ గెలుపులో అంతే ఉంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి ఎప్పుడైనా సరే. ఈ విషయం రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. మన ముందున్నది ఒక యుద్ధం. ఇమ్మడి కాశీనాథ్ గారి నేతృత్వంలో ఇంత కన్నుల పండుగ జరగడం అనేది చాలా. శ్రీ నారా చంద్రబాబు నాయుడిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే తెలుగుదేశం నాయకత్వం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి మీ అందరికీ నేను అండగా ఉన్నానని బలపరిచినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ ఉండగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అలాంటి నాయకుడు ఆయన పంచాయతీరాజ్ వచ్చిన తర్వాత ఇవాళ 4315 కిలోమీటర్ల రోడ్లు ఎక్కడ చూసినా వేసినారంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అనువరణ ఉనికి పుచ్చుకున్న వ్యక్తి ప్రకాశం జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఇమ్మడి కాశీనాథ్ గారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అన్నా అంటే పలికే మొట్టమొదటి వ్యక్తి మన ఇమ్మడి కాశీనాథ్ గారు. మీ ఊపిరి నంబర్ తయారు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీరంతా సిద్ధంగా ఉన్నారని భావిస్తూ మనందరికీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే పల్నాడు జిల్లాకి నా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మా ఇమ్మడి కాశీనాథ్ గారు. పూజల పునస్కారాలు కానీ, ఒక చెన్నకేశ్వరం తిరునాళ్ళు కానీ, ఒక శివాలయం ఉత్సవాలు కానీ, అట్లాగే ఒక అమావాస్యాలు కానీ, అంత చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకు పట్టుకొమ్మ మన మార్కాపురం. మరి ఇటువంటి మార్కాపురానికి ఈరోజు అన్ని రకాలుగా వన్నె తెచ్చి ఈరోజు ఎటు చూసినా ప్రభావంతోటి అన్ని పార్టీలు కూడా చాలా శోభమానంగా బ్రహ్మాండంగా నలుమూలలో కూడా బ్రహ్మాండ సంస్కారాలు అందిస్తా ఉన్నారు. మరి వాటిని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి